గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కవిత వెనకాల ఎందుకని కవిత ఇంతలా మాట్లాడుతుంది అనుకుంటున్నారు మీరు? ఇప్పటికే జనాలకు అర్థమై కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ నష్టపోతే బలహీనపడితే ఎవరికి లాభం వాళ్ళు ఉంటారు. కవిత గారు నిజంగా తను రాజకీయ పార్టీ పెట్టాలన్నా లేదా ప్రజా సమస్యల మీద పోరాడాలన్నా ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన అధికార పార్టీని విమర్శించాలి. నేను ఆశా వర్కర్ల కోసం పోరాడినా అంటే ఆ రోజు 2000 ఉండే జీతం 9500 చేసింది కేసీఆర్. నేను అంగన్వాడీ టీచర్ల కోసం పోరాడినా అని చెప్పింది ఆమె. కేసీఆర్ రాకముందు 4000 ఉన్న జీతాన్ని 14000 చేసింది కేసీఆర్. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నింపింది కేసీఆర్. పేదవాడి నుంచి మొదలు పెట్టుకుంటే ఒక పెన్షన్దారు దగ్గర నుంచి ఫస్ట్ టైం బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, లేకపోతే కిడ్నీ పేషెంట్లకు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మందికి 2000 పెన్షన్ వచ్చింది. ఒక కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఒక పేదవాడి చదువు కోసం అనేక గురుకుల పాఠశాలలు, లేకపోతే విదేశీ విద్య, లేకపోతే అంగన్వాడీ టీచర్ల జీతాలు పెంపు, లేకపోతే అనేక మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు రెగ్యులరైజ్ చేయటం, వాళ్ళకు కూడా పిఆర్సీ వర్తింపజేయటం, ఒకప్పుడు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలకు ఇప్పుడు జీతాలు పెంచితే ఒక సామాన్యుడు సంతోషంగా బతకడానికి కావాల్సిన అన్నీ కేసీఆర్ హయాంలో జరిగినాయి. ఇన్ని జరిగాయని చెప్పినప్పటికి కూడా ఇప్పుడు కవిత చెప్పినటువంటి ఇన్ని మాటలు విన్న తర్వాత సొంత కూతురికే అన్యాయం చేశారు. ఒక ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టుకొని ఇంటి నుంచి బయటకు వచ్చింది, బలవంతంగా ఘోరంగా అవమానించి బయటికి గెంటేశారనుకున్నప్పుడు ప్రజలు మాట్లాడుకోవట్లేదా? తన ఇంట పుట్టినటువంటి పేగు బంధానికే ఒక న్యాయం లేకపోయారు. తను మాట్లాడేది తప్పుడు మాటలని ప్రజలు అనుకుంటున్నారు. తను కేసీఆర్ని బీఆర్ఎస్ పార్టీ నష్టపరిచి, కేసీఆర్ అంటే ఆ రోజు పార్టీ నష్టపోయిన తీరు కానీ పార్టీ మీద మచ్చపడ్డ తీరు కానీ చూసిన వాళ్ళు ఇప్పటికైనా చాలా మంచి పని చేసింది అని అనుకుంటున్నారు తప్ప, అంటే తన గురించి మళ్ళీ మాట్లాడి తనని మళ్ళీ వెనక్కి తీసుకురాకుండా చేయడం అనేదే ఇవాళ చాలామంది సంతోషపడే విషయం. తనేం మాట్లాడింది ఆ రోజు మాట్లాడుతూ, కేసీఆర్ గారి గురించి అంటే మీరెవరు మాట్లాడట్లేరు, అలాంటి పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడింది. ప్రజలు ఏమనుకుంటున్నారు? కేసీఆర్ ఇంత గొప్ప ఉద్యమకారుడు, తెలంగాణ సాధించి 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలబెట్టినవాడు, ప్రతి పేదవాడి కష్టం. ఇవాళ ఎక్కడ చూసినా ఒక రైతుకు యూరియా బస్తా దొరక్కుంటే కేసీఆర్ని తలుచుకుంటున్నాడు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకున్నా, కొనేవాళ్ళు లేకున్నా కేసీఆర్ని తలుచుకుంటుండు. ఇవాళ ఒక కేసీఆర్ కిట్ రాకపోతే ప్రతి గర్భిణి కేసీఆర్ని తలుచుకుంటుంది. ఇంతమంది తలుచుకునే కేసీఆర్, ఇంతమంది గుండెల్లో ఉండే కేసీఆర్ మరి తనకు నష్టం చేస్తారని, సొంత బిడ్డకే నష్టం చేస్తారు. కోట్ల మంది గుండెల్లో ఉండే కేసీఆర్ సొంత బిడ్డకు నష్టం చేస్తారు అంటే ఎవరు నమ్ముతారండి? నష్టం కాదు, తనకు లాభం ఎక్కువై మరి పార్టీకి నష్టం జరుగుతున్న క్రమంలో ఆమెను పక్కన పెట్టిండ్రని అనుకుంటారు తప్ప ఆమెకు నష్టం జరిగింది అయ్యో అని అనుకునే వాళ్ళు లేరు అని చెప్పి నేను తెలియజేస్తాను. సో మీకు మాత్రం కేసీఆర్ అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉన్నట్టుంది. మిగతా లీడర్లను పక్కన పెడితే మీరు స్వయంగా ఒక టాటూ వేయించుకున్నారు, ఆ తర్వాత చెప్పులు కూడా వేసుకొని అని చెప్పారు. ఆయన మళ్ళీ సీఎం అయ్యే వరకు ఇప్పటికి 4 ఏళ్ళు అయిందా చెప్పులు లేకుండా తిరుగుతున్నారు మీరు? 3.5-4 ఏళ్ళు కావస్తుంది. సెప్టెంబర్ 17, 2022 నాడు బంజారా అంటే లంబాడీలకు సంబంధించి ఆరాధ్య దైవం సేవాలాల్ భవన్, ఆదివాసుల కొమరం భీం భవన్ ఇనాగ్రేషన్ చేస్తూ 1,00,000 మంది లంబాడి గిరిజన బిడ్డలందరితో కేసీఆర్ గారు ఎన్టీఆర్ స్టేడియంలో ఒక సభ నిర్వహించినప్పుడు తెలంగాణ లంబాడీస్కి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో తీరని అన్యాయం, నష్టం జరిగింది. అంటే మనం దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్న ఇది కలిసే క్రమంలో ఇక్కడ లంబాడీస్ అని రికగ్నైజ్డ్ అన్ని అర్హతలు ఉన్న వాళ్లకు రిజర్వేషన్ రాలేదు, ఎస్టీలుగా గుర్తింపు రాలేదు. అదే ఆంధ్రప్రదేశ్లో ఉన్న లంబాడీస్కి ఎస్టీలుగా గుర్తింపు వచ్చింది. అది 56లో వాళ్ళు ఎస్టీ రిజర్వేషన్ పొందితే 76 వరకు లంబాడీస్కి రికగ్నేషన్ రాలేదు. అనేక పోరాటాల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసి వాళ్ళు తప్పు జరిగిందని గ్రహించి 76లో లంబాడీలకు ఎస్టీ జాబితాలో చేర్చారు. ఎస్టీ జాబితా అంటే రిజర్వేషన్ అవకాశం కల్పించారు.
కల్పించే క్రమంలో 76లో 4% ఉన్న మాకు 4% రిజర్వేషన్ వచ్చింది. 86లో స్వర్గీయ ఎన్టీఆర్ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ళు అయింది అని రివ్యూ చేసి 6% పెంచారు. 86 నుంచి 2022 వరకు దాదాపు 36 ఏళ్ళు 35 ఏళ్ళు మేము జనాభా పెరిగినా మా రిజర్వేషన్ పెంచలేదు ఎవరు. అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు, అనేక ప్రభుత్వాలు, అనేక రాజకీయ పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోలో రిజర్వేషన్ అంటే జనాభా దామాషా ప్రకారం పెంచుతామని చెప్పారు, పెంచలేదు. అలాగే అనేక ఏళ్ల మా తండాల గ్రామ పంచాయతీ, మా గూడాల గ్రామ పంచాయతీ ఇస్తామని ఇవ్వలేదు. కేసీఆర్ గారు మాత్రమే దాదాపు 3200 గ్రామ పంచాయతీలు, తండాలు, గూడాలను గ్రామ పంచాయతీలుగా చేశారు. అయితే ఆ సభలో 6% ఉన్న రిజర్వేషన్ని 10% పెంచారు. అంటే 1000 కుటుంబాలకు ఒక ఊరట విద్యా ఉద్యోగాలు ప్రమోషన్లలో. అంటే నా నాయకత్వంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు GO 33 ఇచ్చాము. ఆ రోజు అదే సభ మీద కేసీఆర్ గారు గిరిజనులకు దాదాపు 4,09,000 ఎకరాల పోడు పట్టాలు వెంటనే ఇస్తామని చెప్పి నా అధ్యక్షతన ఒక సబ్ కమిటీ వేసి విధి విధానాలు రూపొందించి ఎవరెవరికి ఇవ్వాలి. అప్పటికే ఇది 2006లో వచ్చిన చట్టం 2016 వరకు కూడా 3 లక్షల ఎకరాలకు కూడా ఇవ్వలేదు. కానీ ఒకే రోజు 4,09,000 ఎకరాలకు పోడు పట్టాలు పంపిణీ చేస్తామని అనౌన్స్ చేయటం, 6% ఉన్న రిజర్వేషన్ 10% పెంచడం, తద్వారా 1000 కుటుంబాల్లో గిరిజన, లంబాడి, ఆదివాసీ కుటుంబాల్లో ఒక కొత్త ఒక పండగ లాగా వాళ్ళ జీవితానికి ఒక గొప్ప ఊరడింపు ఆ రోజు దొరికింది. కాబట్టి ఇలాంటి నాయకుడు అంటే ప్రతి ఒక్కరూ అన్ని వర్గాల వారి గురించి ఆలోచించే కేసీఆర్ గారి నాయకత్వంలోనే మాకు ఇంత పెద్ద న్యాయం జరిగింది. అంటే 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలన గిరిజనులకు, లంబాడి కావచ్చు, ఆదివాసీలు కావచ్చు, ఒక స్వర్ణయుగం అని చెప్పవచ్చు. ఎప్పుడో 48-47లో వచ్చిన స్వాతంత్రం ఇన్నేళ్ల తర్వాత మాకు మళ్ళీ తిరిగి ఒక 2 అడుగులు ముందు పడిన సందర్భం అది. ఆ రోజు నుంచి మళ్ళీ కేసీఆర్ 3వ ముఖ్యమంత్రి కావాలి, అలాంటి నాయకుడు ఉంటేనే అన్ని వర్గాల వారికి మేలు జరుగుతుందని చెప్పి భావించి ఆ రోజే దీక్ష పూని ఆ చెప్పులు మానేశాను. వస్తారంటారా మళ్ళీ కేసీఆర్? తప్పకుండా రెట్టింపు ఉత్సాహంతో మంచి మెజారిటీతోని. నాకు తెలిసి 2004లో అప్పుడు 89లో ఎన్టీ రామారావు గారు ఓడిపోయి మళ్ళీ 94లో రెట్టింపు, వేరే పార్టీలకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాని విధంగా ఏదైతే ఆ రోజు ఎన్టీఆర్ని మనం తప్పు చేశాము, నష్టం చేసుకున్నాం. ఇవాళ కేసీఆర్ గారు ఓడిపోతే ఒక రాజకీయ పార్టీగా ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు, మేము రాజకీయ పార్టీలో నాయకులుగా ఉన్నాం. కానీ ఇవాళ నష్టపోయింది తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు. అంటే ఈ ప్రభుత్వానికి ఒక ముందు చూపు లేకపోవడం, లేకపోతే ఒక టీం వర్క్ లేకపోవడం. ఇవాళ మనం యాసంగి తెలంగాణలో చాలా తక్కువ వేసుకుంటాం పంటలు, దానికి కూడా యూరియా సరఫరా చేయలేని పరిస్థితి. ఇంకా ప్రజలు రోడ్ల మీద బారులు తిరిగి నిలబడ్డాను. అంటే ఒక ముందు చూపు లేని, ఒక సమయ స్ఫూర్తి లేని, ఒక టీం వర్క్ లేని ఈ ప్రభుత్వాన్ని మనం చూస్తున్న క్రమంలో ఇవాళ తెలంగాణ సమాజం నష్టపోయింది. కాబట్టి మళ్ళీ కోరుకుంటున్నారు. ఆ రోజు మాకు వచ్చిన మెజారిటీ కంటే మంచి మెజారిటీతోని కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు, బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్తారు. కానీ మా బాధ అంతా ఈ 5 ఏళ్ల అధికారంలో 10 ఏళ్ళు వెనక్కిపోయింది అనేది బాధ, వేరేం లేదు. ఇప్పుడు ఓన్లీ రైట్ హ్యాండ్ కే ఉందా కేసీఆర్, లెఫ్ట్ హ్యాండ్ కూడా ఉందా? రైట్ హ్యాండ్ కే ఉందమ్మా. ఓకే. ఎప్పుడు ఈ చెప్పులు వేసుకోను అని చెప్పింది గట ఏమైనా ఏది ముందు? కొద్ది చెప్పులు ముందు మానేశాను. ఇప్పుడు సెప్టెంబర్ అంటే 3.5 years అవుతుంది. తర్వాత ఈ టాటూస్ వేసే వాళ్ళు కూడా మా ఆదివాసీలు వాళ్ళే వేస్తారు, కొన్ని కుటుంబాలే మిగిలినాయి. అయితే తెలంగాణ అంటే మన పీవీటీజీస్ అంటారు కదా,
వాళ్ళు ఇంకా ఆదిమ జాతి బిడ్డలుగా ఉండేవాళ్ళు రోజు రోజుకు ఇదైపోతున్నారు. వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు దాన్ని వెలికి తీయాలని చెప్పి ఇదే బంజారాస్ భవన్, సేవాలాల్ భవన్లో మేము ట్రైబల్ కల్చర్ గురించి ఒక ప్రోగ్రాం చేసాం. అప్పుడు మన ఎవరైతే కొమరం భీం వారసులు ఉన్నారో వాళ్ళు వేస్తారనమాట. ఓకే, వారితోనే ఇప్పించుకున్నాను ఇది. అంటే ఇంకా జీవితకాలం ఎప్పటికీ చెరిగిపోకుండా ఉండిపోతుంది అది. అవును, అంటే అలా చాలా మంది గుండెల్లో కేసీఆర్ గారు ఉన్నారు. నేను ఆడపిల్లను, తండ్రి లాంటోడు కాబట్టి కుడి చేతికి ఇప్పించుకున్నాను. చాలా మంది గుండెల్లో ఉంటాడు. ఇక్కడ ఉన్నది చూపించలేం కాబట్టి ఇక్కడ ఉన్నది. సో ఇప్పుడు ఆ కేసీఆర్ కవిత గుండెల్లో ఉన్నాడా లేదా? ఉంటే ఇంత రాక్షసంగా మాట్లాడదు అనుకుంటున్నాను నేను. అంటే కవిత నిజంగా ఒక బిడ్డగా తండ్రి ద్వారా, అంటే అన్నదమ్ములు వచ్చిన తర్వాత, కుటుంబం పెరిగిన తర్వాత ఒక ఆడపిల్లగా చిన్న నష్టం జరిగినా, మనం తల్లిగారింటికి పోతే ఒక పూట సరిగ్గా చూసినా చూడకున్నా, మనం ఆశించినంత వాళ్ళు పెట్టకున్నా మనసులో పెట్టుకుంటాం. చాలా మంది ఆడపిల్లలు వాళ్ళకు రూపాయి పెడితే 100 చెప్పుకుంటారు. చాలా గొప్పగా కుటుంబాన్ని అంత నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు. ఇంత చేసిన కేసీఆర్ని తను ఈ విధంగా దూషిస్తుంది, ఆయనకు ఇబ్బంది పెడుతుంది. ఆయన ఎంత మానసిక క్షోభ పడుతున్నారో తెలిసి ఇలా మాట్లాడుతుంది అని అంటే గుండెల్లో ఉన్నారా, అసలు గుండె లేకుండా ఉందా అనేది ఆలోచించాలి. సో సత్యవతి రాథోడ్ గారికి సంబంధించి ఒక పర్సనల్ క్వశ్చన్. మీరు ఏటూరు నాగారానికి ఏమీ చేయలేదు, ఒక మంత్రిగా ఉండి అదే కమ్యూనిటీకి చెందిన వాళ్ళ ఈ ములుగు దగ్గర నుంచి వచ్చినప్పటికి కూడా వెరీ రీసెంట్గా మంత్రి సీతక్క చేసినటువంటి కామెంట్స్ కూడా మీ మీద, సో మీరు ఆ జిల్లాకి ఏమీ చేయలేదు, ఏటూరు నాగారానికి ఏమీ చేయలేదు, ములుగుకి ఏం చేయలేదు అనే మాటని నిజంగా ఆమె మాట్లాడిన మాటలు ఆమె విజ్ఞతకు వదిలేస్తున్నాను. నేను ఆమెను చాలా గౌరవించేదాన్ని. ఇవాళ ఒక నియోజకవర్గంగా ఉన్న ములుగు జిల్లా అయింది అంటే అది కేవలం కేసీఆర్ ఆశీర్వాదం, కేసీఆర్ ప్రాంతం మీద ఉన్న ప్రేమ. ఏటూరు నాగారం డివిజన్ అయింది అంటే కేసీఆర్ గారికి నేను ఇన్ఛార్జి మంత్రిగా అక్కడ ఉండే ఇబ్బందులు, ఏటూరు నాగారం ములుగుకి చాలా దూరం ఉంటుంది, దాదాపు 70 కిలోమీటర్లు. అవతల ఇంకా 5-6 మండలాలు ఉంటాయి కాబట్టి అది డివిజన్ ఇవ్వమని చెప్పి నేనే డివిజన్గా మార్పించాను. ములుగు జిల్లా కానీ నేను ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నప్పుడే అక్కడ మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, కలెక్టరేట్, అక్కడ 350 ఎకరాల జాగా ట్రైబల్ యూనివర్సిటీ. గతంలో స్వర్గీయ చందులాల్ గారు ఉన్నప్పుడు ఆ జిల్లాను ఆయన సొంత జిల్లా, సొంత మంత్రి కాబట్టి చాలా నిధులు ఇచ్చి, మొదటి మేడారం జాతర కేసీఆర్ గారు వచ్చిన ముఖ్యమంత్రి అయిన మొదటి జాతరకే 150 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు, జాతర నిర్వహణ చాలా బాగా చేశాం. తర్వాత ఇంకోసారి 100 కోట్లు. తర్వాత నేను మంత్రిగా 2 జాతరలు నిర్వహించాను, ప్రతిసారి 100 కోట్లు. అక్కడ అనేక షెడ్స్ కానీ చాలా అభివృద్ధి చేశాం. అలాగే ములుగు, మారుమూల ములుగు జిల్లాకు సంబంధించి 3 మండలాలు కొత్తగా ఏర్పాటు చేశాం ప్రజల పరిపాలన సౌలభ్యం కోసం. దాదాపు 104 గ్రామ పంచాయతీలు కొత్తగా చేశాం, తండాలు, గూడాలు అన్ని. అలాగే నేను మంత్రిగా ప్రతిసారి అంటే ఒక 200 కోట్ల రూపాయల నిధులతోని రోడ్లు, అంటే నేరుగా వచ్చే గ్రామ పంచాయతీ ఫండ్స్తో పాటు నేను మంత్రిగా ఒక 200 కోట్ల రూపాయలు జాతర కాకుండా డెవలప్మెంట్ కోసం ఇచ్చాం. నేను గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తనకు అంటే ములుగుకు నేను చేసిన పనులు తను జీవితకాలంలో చేయలేదు అని చెప్పాను. తను మళ్ళీ జిల్లా చేయలేదు కదండి, నేను చేశాను కదా జీవితకాలానికి. ట్రైబల్ యూనివర్సిటీ 350 ఎకరాలు ఇప్పించి ట్రైబల్ యూనివర్సిటీకి నేను మంత్రిగా ఉన్నప్పుడే శంకుస్థాపన జరిగింది. జాతర బ్రహ్మాండంగా నిర్వహించాం, డివిజన్ చేసుకున్నాం, మండలాలు చేసుకున్నాం, గ్రామాలు చేసుకున్నాం. వాళ్ళు ఏమన్నారంటే ఒక గ్రామం దూరంగా ఉంటుంది ఒక గూడెం, దాన్ని గ్రామ పంచాయతీ చేస్తా అన్నది సీతక్క గారు. అంటే పంచాయతీరాజ్ మంత్రి ఉండి చేయాలి, అలాగే ఆపరేషన్ కగారు మీద కూడా తను మాట్లాడాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మూటలు మోసటం కాదు, అధికారంలోకి వచ్చిన అవకాశం వచ్చినప్పుడు ఇంకా చేయాలి
అని చెప్పాను నేను. దాన్ని ఆమె కూర్చుంటే లేవలేదండి. మరి నీలాగా ఎగరలేను నేను, నీలాగా డ్రామాలు చేయడం నాకు రాదు. నేను కూర్చున్న కాడి నుంచి ఇన్ని చేశాను. మరి నువ్వు ఊరికి ఏం చేసావు? తీసుకొచ్చిన 100-150 కోట్ల మేడారం జాతరకు వీళ్ళ కమిషన్ రాలేదు, వీళ్ళ డిపార్ట్మెంట్కి రాలేదని ఇద్దరు గొడవ పెట్టుకునేది అన్ని పత్రికల్లో వచ్చింది కదండి. అది సత్యవతి చెప్పలేదు కదా, బీఆర్ఎస్ చెప్పలేదు కదా. తీసుకొచ్చి నేను నా జిల్లా, నా నియోజకవర్గం కాదు, నేను ఇన్ఛార్జి మంత్రిగానే ఎప్పుడు ఒక చిన్న మచ్చ లేకుండా, ఇంత మరక లేకుండా, ఇంత ఆరోపణ లేకుండా బ్రహ్మాండంగా 4 జాతరలు నిర్వహించినాం మేము. మీరు నిర్వహించే ఒక జాతరకి ఇన్ని విమర్శలు ఎందుకు వచ్చినాయి? మేం కాదు కదా, పత్రికలే వచ్చినాయి. మరి దేవాదాయ శాఖ నిధులు అక్కడ దుర్వినియోగం అవుతాయని R&Bకి మార్చుకున్నారు. వాళ్ళే ఎందుకు మార్చుకున్నారు? మీరే కదా మీకు కమిషన్ రాదు అని చెప్పి గొడవ పెట్టుకొని 4 రోజులు ఆపిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి తిడితే సర్దుకొని మళ్ళీ పని చేయిస్తుంది మీరు. ముఖ్యమంత్రిని తీసుకుపోయి నా జీవితమే ధన్యమైపోయిందన్నావు 150 కోట్లకు. అట్లంటే మేము దాదాపు 600-700 కోట్లు జాతరకి ఖర్చు పెట్టాం. మేము ఎప్పుడు ఇంత గొప్పగా నీలాగా బడాయి మాటలు మాట్లాడలేదు కదా. మీరు ఇంత గొప్పగా మేము చేశామని చెప్తున్నప్పుడు కూడా మీరు అక్కడికి బిర్యానీలు తెప్పించుకొని తిన్నారు తప్ప మీరు చేసింది ఏమీ లేదు అనేటువంటి ఇంకో మాట కూడా ఉంది. అదే సీతక్క దగ్గర నుంచి వచ్చింది. అందుకనే ఆమె విజ్ఞతకు వదిలేసి, నేను బిర్యానీలు ఎటు నాగరం తీసుకుపోయి తినాల్సిన అవసరం లేదు. నేను మంత్రిగా నేను ఆదేశిస్తే అక్కడికే తీసుకొచ్చి పెడతారు. నేను ఆమెలాగా ఏమంటారు, ఇలాంటి అంటే ఒక ఉద్యమకారురాలని, నేను దళ నాయకురాలని బడాయి మాట్లాడే మాటలకు, ఆమె పనులకు ఎక్కడ పొంతన ఉండదు. నేను 5 ఏళ్ళు మంత్రిగా ఉంటే సాటి మహిళగా, నా తోటి ఎమ్మెల్యేగా మేము కలిసి పనిచేసాము. ఇన్ఛార్జ్ మంత్రిగా ఆమెకు అన్ని రకాలుగా సహకరించాను నేను. అయితే ఆమెకు తెలియంది ఏంటంటే, నాకు బిర్యానీ తినే అలవాట్లు ఉండదు. నేను ఎప్పుడు ఈ ఫ్రైడ్ రైస్లు, బగారా రైస్లు, బిర్యానీలు తినను. నేను ఏం తింటారు మీరు? మామూలుగా అన్నం తింటాను, రొట్టెలు తింటాను, అన్ని చేపలు, మటన్ అన్నీ తింటాను. అంటే నాన్ వెజ్లో నేను చాలా పూర్ని. అందులో బిర్యానీ అసలు చాలా తక్కువ. అంటే నేను హైదరాబాద్ నుంచి పట్టుకుపోయి తినేంత అవసరం నాకు లేదు. నేను మంత్రిగా ఉంటే కలెక్టర్లే, అధికారులే నాకు అన్నీ చేసి పెడతారు. నేనే వద్దని చెప్పేదాన్ని, నేను కూరగాయలే తింటాను అని చెప్పి. ఆమె సంస్కారం. ఆమె నేర్చుకున్న ఇన్ని రోజులు అంటే బయట మాట్లాడటం, నేనంటే చాలా చేయవచ్చు. ఆమెలాగా ఈ మూటలు మోసి రీల్స్ చేసి ఇవన్నీ అలవాట్లేదు. అక్కడే కూర్చొని ఆమె కంటే 10 రెట్లు ఎక్కువ ములుగు జిల్లా కావడంలో కానీ, ఆ అభివృద్ధి కావడంలో కానీ, అన్నీ తీసుకురావడంలో నేను పోషించిన పాత్ర అక్కడ ప్రజలకు తెలుస్తుంది. రాబోయే రోజుల్లో సత్యవతి ఏందో, సీతక్క ఏందో అక్కడ ప్రజలు తప్పకుండా చెప్తారు. కేసీఆర్ ఏందో చెప్తారు. దానికి తగిన ఇది జరుగుతుంది. కానీ నేను కూడా ఆమెలాగా నేను నోరు తెరిచి మాట్లాడితే చాలా ఉంటుంది. అవన్నీ మాట్లాడటం అంటే నాకు ఆ సంస్కారం ఉంది, ఆ విజ్ఞత ఉంది. కాబట్టి దాన్ని అక్కడ వదిలేస్తే మంచిది. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, లోకల్ బాడీ ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీ ఫిరాయింపులకు సంబంధించి మళ్ళీ వస్తుంది, ఇవన్నీ కూడా ఒక 10 ఉప ఎన్నికలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు. అందులోనూ పర్టికులర్గా దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇద్దరు గురించే విపరీతమైనటువంటి చర్చ జరిగింది. మీరు ఎలాగో వరంగల్ నుంచే వచ్చారు కాబట్టి అక్కడ కడియం శ్రీహరి గురించి ఏమనుకుంటున్నారు అసలు? ఒకటేమో 10 మంది కాంగ్రెస్ పార్టీలోకి పోయిన మాట వాస్తవం, కండవలు కప్పుకున్నారు. ముఖ్యమంత్రి గారు అనేక వేదికల ద్వారా కూడా అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. కానీ వీళ్ళు సిగ్గు లేకుండా, అంటే నిజంగా ఇన్ని బడాయి మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ వాళ్ళతో రాజీనామా చేయించాలా? ఎస్, ఇంత ఎటుగాని మాటలు ఎందుకు మాట్లాడతారు? మా పార్టీలోకి వచ్చారు, మేము తీసుకున్నాం అని రాజీనామా చేయించాల. లేదు అని అంటే బీఆర్ఎస్ ఏనంటే మా కండవ కప్పుకొని మళ్ళీ రావాలా. ఇప్పుడు కడియం శ్రీహరి గారు కూడా చాలా నీతి మాటలు మాట్లాడతారు. చాలా బడాయి మాటలు, మొన్నటి నా ఫలితమే ఇదని చెప్తారు. నిజంగా మీకు ప్రజాదరణ అంత గొప్పగా ఉంటే, ప్రజలు ఆదరిస్తుంటే మిమ్మల్ని రాజీనామా చేయండి. మీరేందో ప్రూవ్ చేసుకోవాలంటే మీరు రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయండి కదా. పోటీ చేయడానికి భయపడి ఓడిపోతామని తెలిసి ఈ డ్రామాలు, ఈ గొప్ప గొప్ప బడాయి మాటలు ఎందుకు మాట్లాడతారండి? కడియం శ్రీహరి గారు కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు. ఒక్క
జూబ్లీ హిల్స్ ఎన్నికలు వస్తేనే 300 కోట్లు పెట్టిండ్రు. ముఖ్యమంత్రి వారం రోజులు వీధులన్నీ తిరిగిండు. అప్పటికే ఏదో సావు కళ్ళు లోటపై సావుకొచ్చి గెలిచిండ్రు. దాన్ని చేయకుండా రాజీనామా చేస్తే మీకు విషయం ఏందో తెలుస్తుంది కదా. మీరు ఎక్కడ ఉన్నారో కూడా ప్రజలు చెప్తారు కదా. ఆ శక్తి లేనోళ్ళు, ఆ ధైర్యం లేనోళ్ళు పిరికి మాటలు ఎందుకు మాట్లాడతారు? పైపెచ్చి ఎందుకు ఈ బడాయి, ఎందుకు రూబాబు? కడియం శ్రీహరి గారు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని నేను ఎవరి చాటుగా రాలేదు. అవును, నువ్వు డైరెక్ట్ వచ్చి ఉంటే, మీరు స్ట్రేట్గా మీరు ఎదిగి ఉంటే ఇప్పుడు కూడా రాజీనామా చేసి ప్రూవ్ చేసుకోవాలి కదా. ఆయన నిజాయితీ ఏందో ప్రూవ్ చేసుకోవాలి. ఆయన కరెక్ట్ అని నిర్ణయం అని ప్రజలు ఇచ్చేస్తే మేము కూడా హర్షిస్తాం. అది వదిలేసి మళ్ళీ విమర్శలు, దిక్కుమాలిన పని చేసుడు కాకుండా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలేంది? ఇవాళ కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇవాళ అక్కడ ఉన్నారు. అట్లా మాట్లాడే వాళ్ళకి ఇది ఉంది అని అంటే అది కేసీఆర్ పెట్టిన భిక్ష కదా. కేసీఆర్ గారు పెట్టిన భిక్ష వల్లనే కదా మీరు ఆయన ఇచ్చిన బీఫామ్లలో గెలిచి ఇవాళ ఇన్ని బడాయి మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా మీకు ధైర్యం, ఇక నేను ఆడపిల్లను కాబట్టి ఇంకో మాట మాట్లాడొద్దు, కానీ నిజంగా ఆ శక్తి మీకుంటే మీరు మళ్ళీ రిజైన్ చేసి రాజీనామా చేసి మేము కాంగ్రెస్ పార్టీ అని చెప్పి పోటీ చేయండి. చూద్దాం మీ శక్తి ఏందో, బీఆర్ఎస్ శక్తి ఏందో తెలుస్తుంది. అది మర్చిపోయి ఏదో బడాయి మాటలు 4 విమర్శలు చేస్తే దాన్ని ప్రజలు హర్షించరు. ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో మీకు కరుగాల్చి వాత పెడతారు. దానికి సిద్ధపడండి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. సో మనం కామెంట్లు, కాంట్రవర్సీలు వీటి గురించి మాట్లాడుకుంటే పొలిటికల్గా కాకుండా కొంచెం ఇప్పుడు విపరీతమైనటువంటి చర్చకు వచ్చినటువంటి అంశం వస్త్రధారణకి సంబంధించి. మహిళలు ఏ డ్రెస్సులు వేసుకోవాలి, వాళ్ళు చీరలు కట్టుకోవాలా, లేకుంటే మహిళలకే స్వేచ్ఛగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయా? మీరేమంటారు? ఈ మొత్తం డిఫరెంట్ వర్షన్స్ అన్నీ వినిపిస్తున్నాయి కాబట్టి మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇట్లనే ఉండాలి, అట్లనే ఉండాలని ఎవరు చెప్పడానికి లేదు. కానీ మన సమాజం భారతదేశంలో మహిళలకు సంబంధించి అంటే దేశవ్యాప్తంగా ఏ విధంగా ఉన్నా భారతదేశంలో మహిళల్ని అందరినీ మనం గౌరవించుకుంటాం. ఒక తల్లి రూపంలో, ఒక చెల్లి రూపంలో, ఒక బిడ్డ రూపంలో, భార్య రూపంలో మనమే చెప్పాం కదా. ఎప్పుడు ఎక్కడ ఎట్లుండాలో అట్లుండాలి. అంతేగాని ప్రతి దగ్గర ఒకేలాగా ఉంటాను అని అంటే కుదరదు కదా. ఈ మధ్యన ఈ దుమారం అంతా చూస్తున్నాం. మీరు ఇట్లా ఉండొద్దు, అట్లా ఉండొద్దు అని కొంతమంది మాట్లాడటం. వాళ్ళు మాట్లాడే వరకు ఎందుకు తీసుకురావాలని, ఎందుకు ఉండాలి? గౌరవం ఉంటే మంచిదే కదా. మన ఇంట్లో మన తల్లి ఎట్లా ఉండాలని మనం తల్లిని ఎందుకు గౌరవిస్తాం? తనకు కొన్ని ఇవి ఉన్నాయి కాబట్టి. మనం ఇవాళ ఎక్కడైతే మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలు ఉంటారంటాం. పూజించాలి అని అంటే నువ్వు ఎట్లుంటే అట్లా పూజిస్తారా? దానికి ఒక నియమం, నిబంధన, ఒక పద్ధతి ఉంటుంది కదా. మీ ఇండ్లలో, మీ ప్రైవేట్ ప్లేస్లో మీరు ఎట్లయినా ఉండండి, కానీ నలుగురిలో వచ్చేటప్పుడు అందరు గౌరవించే విధంగా ఉండాలి. అంటే మన వేషధారణను ఇంకొకళ్ళు అసహించుకునే వరకు ఎందుకు మనం వెళ్ళాలి? ఇంకొకళ్ళు మన గురించి ఇంత మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అది ఎవరైనా కావచ్చు. గౌరవంగా ఉంటే తప్పేంటి? అంటే మనం ఇష్టం అని అంటే అది ఏదో ఇంట్లో చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదో మాంసం తింటున్నామని బొక్కల మెడలో వేసుకొని పోం కదా. ఎక్కడ తినాలో అక్కడే తింటాం. అట్లాగే ఎక్కడ ఏది వేసుకోవాలో అట్లనే ఉండాలి. కానీ సమాజానికి ఏం చెప్తున్నాం? మన ఇంట్లో ఉండే పిల్లలకి ఏం చెప్తున్నాం? మనకే మంచిగా అనిపించదు కదా. మనం నైట్ గౌన్లలో ఉంటారు చాలామంది. ఎవరైనా వచ్చినా మనం అట్లా పోం, చీర కట్టుకొని పోతాం. అంటే సమాజంలో మనకు ఒక ఇది ఉన్నప్పుడు, మన వేషధారణకు ఒక గౌరవం ఇవన్నీ ఉన్నప్పుడు దానికే పరిమితం అయితే మంచిది కదా. అంటే వాళ్ళు చేసింది అందరికీ ఆపాదించడము, మీరు వాళ్ళకు కొంత ఫ్రీడమ్ ఉండొచ్చు, కానీ ఒక స్థాయి వరకే. లేదా దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. ఎక్కడ వేసుకోవాలో అక్కడ వేసుకోవాలి. కానీ దాన్నే మన సంస్కృతికి అది విరుద్ధం. అది నేనైతే దాన్ని హర్షించానండి. తప్పకుండా మహిళలు నిండుగా చూడీదార్ వేసుకోవచ్చు, చీర కట్టుకోవచ్చు. ఏదైనా మనం ఎవరైనా చేతులెత్తి నమస్కారం పెట్టాలి అని అంటే మనం నిండుగా ఉంటేనే అది మన సాంప్రదాయం, మన గౌరవం. అంతేగాని దాన్ని ఒకళ్ళు విమర్శించడం, అట్లా చెప్పడానికి నువ్వెవరు అనటం, అట్లా ఉండొద్దని కొందరు అనటం,
ఉంటే నీకేంటి అనడం, దీనికి ఎక్కడో అక్కడ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టి ఎవరి విజ్ఞతకు వాళ్ళని వదిలేయాలి. ఇప్పటికైనా మహిళలు, అది ఎవరైనా కావచ్చు, సమాజంలో మనకుండే గౌరవాన్ని దక్కించుకోవాలి, గౌరవంగా ఉండాలి. సమాజం కూడా చూసి హర్షించే విధంగా మన కట్టుబొట్లు కానీ, మన వేషధారణ కానీ, మన ఇవన్నీ ఉంటే మంచిది అనేది నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం. నేను అట్లనే ఉంటాను. అంటే అందరు అట్లనే ఉండాలని, నేను చీర కట్టుకుంటే అందరు నిండుగా చీర కట్టుకోవాలని కాదు, కానీ ఒక సర్టన్ లిమిట్స్, కొన్ని పద్ధతులు అయితే తప్పకుండా మహిళలకు ఉండాలి. అది అందరికి మంచిది. సో ఈసారి ఎన్నికల్లో కేసీఆర్ గతంలో కంటే ఎక్కువ సీట్లతో వస్తారు, మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారంటే సత్యవతి రాథోడ్ గారు మళ్ళీ పోటీ చేస్తారా, ఉంటున్నారా ఈసారి ఎన్నికల బరిలో? నేను కేసీఆర్ గారు ఒక క్రమశిక్షణ గల కార్యకర్తను, క్రమశిక్షణ గల నాయకురాల్ని. నేను కేసీఆర్ గారు ఏం ఆదేశిస్తే అది చేస్తాను. పోటీ చేయమంటే పోటీ చేస్తాను, నామినేటెడ్ పదవి ఇస్తే నామినేటెడ్ తీసుకుంటాను, లేదు పార్టీ ఆఫీస్లో కూర్చొని ఇదే పని చేయమంటే అది చేస్తాను. కానీ అంటే నా వ్యక్తిగతంగా అయితే నేను పోటీ చేయాలి, నా ప్రాంతం నుంచి ఒకసారి అవకాశం వస్తే పోటీ చేయాలని ఆలోచిస్తున్నాను. బట్ కేసీఆర్ గారిని ఎప్పుడు ఇది కావాలని అడగలేదు నేను. నాకు వచ్చిన అన్ని పదవులు ఆయనే పిలిచి ఇచ్చారు, కాబట్టి ఇప్పుడు కూడా ఆయనే పిలిచి ఏం చేయమంటే అది చేస్తాను. అనేక విషయాల మీద మనం మాట్లాడాం. నిజంగా ఇవాళ ప్రధానంగా మాట్లాడుకుంది కవిత గారి గురించి. కవిత గారు ఇప్పటికైనా తను మాట్లాడే మాటలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. తను నిజంగా ప్రజాసేవ చేయాలనుకుంటే దానికో మార్గం ఉంటుంది. కానీ ఇంకొకళ్ళ మీద తుమ్మెత్తి పోసి ఇన్ని రోజులు తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టుకుంటూ తను ఇది చేస్తే అది తనకు మంచిది కాదు, ఇది ఎవరికి కూడా మంచిది కాదు. ఎందుకంటే కవిత గారి గురించి ఎవ్వరం గట్టిగా మాట్లాడలేకపోతున్నాము అని అంటే తను అర్థం చేసుకుంటే ఎందుకు మాట్లాడలేకపోతున్నాం, ఇప్పటికీ మా నాయకుడి బిడ్డగా మాతో కలిసి పనిచేసిన దానిగా మేము గౌరవిస్తున్నాం. కానీ తను హద్దులు మీరి మాట్లాడేటప్పుడు మొత్తం బీఆర్ఎస్ అంటేనే అవినీతిమయమైనట్టు, అమరవీరుల స్తూపం కట్టిస్తే అందులో అవినీతి చేసిందని మాట్లాడుతుంది. సెక్రటరియట్ అప్పుడు రేవంత్ రెడ్డి గారేమో అందులో లంకె బిందెలు ఉన్నాయి, అందుకనే రాత్రికి రాత్రి కేసీఆర్ గారు ఇది చేస్తున్నారు అన్నారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడే అన్ని ఇవాళ కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని మాట్లాడతాడు, అది కేసీఆర్ గారు కట్టింది. సెక్రటరియట్లో కూర్చుంటాడు, అది కేసీఆర్ కట్టింది. అమరవీరుల అమరజ్యోతి అక్కడ ఇచ్చేసింది, అందులో కూడా అవినీతి జరుగుతుంది. 2 కలెక్టరేట్లు కడితే మునిగిపోవడానికి అవినీతికి ఏమైనా సంబంధం ఉందా? ఎక్కువ వరదలు వస్తే హైదరాబాదే మునిగిపోతుంది. హైదరాబాదే అంటే అక్కడ లోతట్టు ప్రాంతం ఉండొచ్చు,